నమస్తే సుధా. యాక్చువల్గా నాది యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కొంచెం వ్యక్తిగత కారణాలు బిజీతో. అయితే ఏంటంటే ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంత ఈ ఈ 3 ఇయర్స్ నుంచి అలవాటు చేసి, అంతేకాకుండా మన ఒపీనియన్ ఏంటి ప్రస్తుత విషయాల పట్ల అనేది యూజ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, దీన్ని మనం ఎందుకు క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో తిరిగి వీడియోలు ప్రారంభిస్తున్నాను. అయితే మేము గ్రామీణ ప్రాంత ప్రజలు అవటం వలన మేకప్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటివి పెద్దగా శ్రద్ధ పెట్టమన్నమాట. మాకేంటంటే పల్లె వాతావరణం అవ్వటం వల్ల మేకప్లు వేసుకొని చెయ్యాలి అనేంత తీరుబాటు ఉండదు, ఆసక్తి కూడా ఉండదన్నమాట. కేవలం కంటెంట్ ఏంటి అనేది నేను చూసుకుంటున్నాను. మరి బ్యాక్గ్రౌండ్లు, మేకప్, లిప్స్టిక్ ఇట్లాంటివన్నీ ఉంటే తప్ప మేము చూడము అనుకున్న వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు. నా కంటెంట్ నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలు తిరిగి స్టార్ట్ చేస్తున్నాను. సరే, ఉపోద్ఘాతం ఆపేసి ఈరోజు వీడియో ఎందుకని అంటే, నేను న్యూస్లో స్క్రోలింగ్లో ఒక విషయము విని ఆశ్చర్యపడ్డాను అనమాట. మన మన మిత్రదేశమైన అమెరికా, చాలా ది గ్రేట్ అమెరికా, మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు పొందుతున్న అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ విని నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యి, దానికి సంబంధించి 2 విషయాలు పంచుకుందామని ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఏంటంటే, వారు ఏమనడం జరిగిందంటే, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడము యావత్ ప్రపంచము ఖండించింది, కానీ భారత్, చైనాలు మాత్రం రష్యాతో బిజినెస్ చేసుకుంటున్నాయి వద్దని చెప్పినా కానీ అన్నట్టుగా స్టేట్మెంటు మేము వినడము, స్క్రోలింగ్లో చదవటం జరిగిందనమాట. ఇది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. భారతదేశానికి ఇప్పుడు ప్రస్తుతము వీరు ప్రెసిడెంట్గా అయినప్పుడు మాత్రమే కాదు, వీరు ప్రెసిడెంట్ కాకముందు, మా ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఎన్నో దశాబ్దాలుగా రష్యాతో స్నేహ సంబంధాలు అనేవి భారత్కి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం కాదు, వ్యాపారం చేయటమైనా స్నేహ సంబంధాలైనా. అంతేకాకుండా భారతదేశము ఏదైనా కష్ట నష్టాలకి లోనైనప్పుడు, అది ఉగ్రవాద పరంగా కానీ లేకపోతే మరో రకమైన దాడులకు కానీ గురైనప్పుడు ఇమీడియట్గా ఖండించే దేశం ఏదైనా ఉందనంటే రష్యా. భారత్కి అత్యంత ఆప్తమిత్ర దేశంగా ఉన్నది మొట్టమొదటిది. పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా రష్యా అదే స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళ అధ్యక్షులు ఇది కొత్త కావచ్చు, కానీ వీళ్ళకి ఇది ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న స్నేహ సంబంధం. సరే, ఈ స్నేహ సంబంధాన్ని వాళ్ళు ఇతరుల మీద ఎక్కడో యుద్ధానికి వెళ్ళారని డిస్కంటిన్యూ చేసుకుంటామా? అట్లా అయితే మా పొరుగునున్న పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ సైతము, నిజమే, మేము ఎన్నో సంవత్సరాలుగా మా అమౌంట్ అంతటినీ తీసుకెళ్ళి ఇట్లా కొన్ని గ్రూప్స్కి పెట్టేయటం వల్ల మేము వెనకబడిపోయాము, పేదరికం అందుకే, కానీ ఇదంతా చేయమంటోంది ఫలానా దేశం అని చెప్పడం జరిగింది. అప్పుడు వారు ఏ విధంగానూ ఖండించలేదు. అవును, నిజమే, ఉగ్రవాదం వల్ల అన్ని దేశాలు నష్టపోతున్నాయి, అట్లాగే ఇండియా కూడా నష్టపోతోంది బాగా అనేది ఆ మాటని, ఆ స్టేట్మెంట్ని కూడా వారు ప్రకటించకుండా, ఇద్దరికి స్నేహ సంబంధాలకి నేను సపోర్ట్ చేస్తాను, మీరిద్దరూ స్నేహంగా ఉండండి, నేను సపోర్ట్ చేస్తాను అని అనటం జరిగింది. అంటే ఇతరుల అంతర్గత విషయాల్లో కలగజేసుకోకుండా స్నేహంగా ఉండండి అని ఎవరైనా చెప్తారు, కానీ వాళ్ళు యుద్ధం కొనసాగిస్తూ ఉన్నట్లయితే అంత మాత్రాన వాళ్ళతో విరోధం పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. మీరెట్లా అయితే పాకిస్తాన్తో విరోధం కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదు. అది ఒక పక్కన అందులో గ్రూప్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి అన్ని దేశాలకి విఘాతం కలిగిస్తున్నాయి అనే మాట ప్రపంచమంతా అంటుంది. వాటితో పాటు అందరూ అంటారు, కానీ విభేదించకుండా మళ్ళీ వాళ్ళకి గ్రాంట్స్ అవి రిలీజ్ చేసి మేము ఎంకరేజ్ చేస్తున్నాము వాళ్ళ దేశాన్ని అంటారు. అంత మాత్రాన భారతదేశము ఇదేంటి మీరు మాకు ఇట్లా, వీళ్ళు మాకు ఎంతో విఘాతం కలిగిస్తున్న దేశానికి మీరు ఫండ్స్ ఇవ్వడం ఏంటి, మీరు అట్లా చేయడానికి వీల్లేదు
మీరు ఇవ్వడానికి వీల్లేదు, గ్రాంట్స్ రిలీజ్ చేయడం వీల్లేదు అని చైనానే అంటుందా, లేకపోతే అమెరికాని అంటుందా, ఎవరినైనా అంటుందా? ఎందుకనంటే ఎవరి వ్యక్తిగత అంతర్గత వ్యవహారాలు, ఎవరి స్నేహాలు వాళ్ళవి. అది అక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన దేశంలో మన ట్రేడ్ ఎంతవరకు, ఇతరులతో మన స్నేహ సంబంధాలు ఎంతవరకు, అంతవరకు చూసుకోవాలి తప్ప ఇతరుల్ని నువ్వు వాడితో స్నేహం చేయటానికి వీల్లేదనే హక్కు మనకు ఉండదు. అది మనం పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు మనం తెలుసుకోవాలి. నీకు నచ్చిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి నచ్చరు, అంత మాత్రాన ఎదుటి వాళ్ళని నువ్వు వాళ్ళతో స్నేహంగా ఉండద్దు అని అంటే అందరూ కూడా దూరం అయిపోతారు. అట్లా అనే హక్కు ఎవరికీ లేదు. మాకు నచ్చిన దేశాలతో మీరు రిలేషన్ పెట్టుకోవడానికి వీల్లేదు, ట్రేడ్ చేయడానికి వీల్లేదు అని అంటే ఎవరైనా ఎలా హాస్యంగా తీసుకొని నవ్వుకుంటారో, ఎవరైనా ఆంక్షలు పెడితే అంతవరకే అన్నమాట. ఆ దేశం నెంబర్ 1 దేశం కాదనట్లా. ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా చేసే నెంబర్ 1 ది గ్రేటెస్ట్ కంట్రీ అని కూడా అంటాం వరకు అంటాం. కానీ అట్లా అంత మాత్రం చెప్పేసి అందరినీ నేను చెప్పినట్టు వినాలి అని అనుకోవడం అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. కనుక అంతేకాకుండా ఇక్కడ మా ప్రతిపక్షాల లీడర్ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ అనడం జరిగింది. వారికి కూడా ఇంకో వీడియో రిలీజ్ చేయకుండా ఇందులోనే సమాధానం చెప్తున్నాను. జాతీయ పార్టీ ప్రతిపక్ష లీడరు నిన్న పార్లమెంట్లో అన్ని దేశాల వాళ్ళు ఉగ్రవాదాన్ని ఖండించినవి తప్ప ఇది భారత్ గుడ్గా చేసింది అని ఎవరూ అనలేదు అన్నట్టుగా, సపోర్ట్ పాకిస్తాన్ని తప్పు పట్టలేదు అని అన్నారు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ మినిస్టర్లు సైతం నిజమే మా దేశంలో ఈ కొన్ని గ్రూప్స్ విపరీతంగా పెరిగినాయి, వాటికి మేము ఫండ్స్ కూడా రిలీజ్ చేయటం వల్లనే మేము పేదరికల్లో వెనకబడి ఉన్నాం అని వాళ్ళ దేశం ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మరి అప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చెప్పిన వీడియోలు విపరీతంగా జనమందరూ విన్నారు, న్యూస్లో కూడా విన్నప్పటికీ ఇంకా ఏదో మనం తప్పుపడదాము అధికార పార్టీని అనుకోవడము ఎంతవరకు కరెక్టు. మేము కూడా గురవుతున్నాము, ఆ గ్రూప్స్ ఆగడాలు ఎక్కువగానే ఉన్నాయి, మేము ఫండ్స్ కూడా పెట్టాము, వెనకటి శతాబ్దాలన్నీ కూడా మేము అందుకనే పేదరికంలో ఉన్నాము, మా సమస్యలకి మా దేశానికి వెచ్చించకపోవటం వల్ల అని వాళ్ళంతా వాళ్ళే చెప్పినా కానీ ఇంకా మరి మీరు చేసిన చర్యని ఉగ్రవాదాన్ని ఖండించింది తప్ప అన్ని దేశాలు పొరుగునున్న దేశాన్ని తప్పుగా ఎవరు అనలేదు అనుకుంటే అది మీ అభిప్రాయానికి వదిలేయటం జరుగుతుంది. కనుక మనం ఇతరులతో ఎంతవరకు స్నేహంగా ఉండాలి, మన వ్యవహారం ఏంటి మనం చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆంక్షలు పెడితే ఆ స్నేహ సంబంధాలు అనేవి దూరం అయిపోతాయి. ఇది ద గ్రేటెస్ట్ కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ గారికి తెలియదని నేను అనుకోవట్లేదు. నేను మొన్న ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయటం జరిగింది. మంచి వాళ్ళ దేశానికి ఏదైతే ఎలక్షన్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చారో జనానికి అది వేగవంతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళ జనానికి మేలు చేకూర్చే పనుల్లో ఇతరుల కష్ట నష్టాలు కూడా ఆయన ఆలోచించుకోవట్లేదు. ఎలాగా నా దేశ ప్రజలకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని వేగవంతమైన చర్యలు అప్రిషియేట్ తప్పకుండా చేస్తాం. మరి మీ దేశాన్ని మీరు డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఇండియా కూడా అట్లాగే అనుకుంటుంది కదా, ఇతర దేశాలతో ట్రేడ్ చేసుకొని డెవలప్ అవ్వాలని అనుకుంటుంది కదా, అందులో తప్పే ఉంది. మీకు కోపం కలిగిన దేశాలన్నీ ఇండియా కూడా కోపం కలిగి ఉండాల్సిందే, ట్రేడ్ చేయడానికి వీల్లేదు అని అనటానికి అది కరెక్ట్ కాదు. అట్లా అంత స్థాయిలో ఉన్న పాలనా అధికారులకి అట్లాంటివి స్టేట్మెంట్లు ఇస్తే కొంచెం బాగుంటుందేమో అనేది నా వంటి గ్రామీణ ప్రజల అభిప్రాయం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.